ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం కృపణిస్తున్నందుకు వందనాలు. నా కొరకు మరణమై తిరిగి లేచిన దేవుడు, మీ పునరుత్థానమును బట్టి నన్ను బ్రతికించి జీవింపజేస్తూ నీతిగాను నిర్మలమైన మనస్సాక్షి కలిగి పైనున్నవి పర సంబంధమైనవన్నిటినీ వెతుకుతూ ప్రభువా, ఆ యొక్క తన జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణతో అక్షయమ నిర్మలం వాడబారని స్వాస్థ్యమును పొందుతారని నిరీక్షణతో ప్రభువా జీవిస్తూ ఈ భూమి మీద జయ జీవితం పొందుతూ అలాగనే ప్రభువా మీతో కూడా కూర్చుంటారని ఆ యొక్క తండ్రి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ప్రభువా ఎదురు చూస్తూ మీరు ఆకడి కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి కృపణిస్తున్నందుకు వందనాలు. ఎంత చేసిన నా ప్రభువా ఏమిచ్చి మీరు రుణం తీర్చగలరు. ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీ పునరుత్థాన శక్తి నాలో ప్రవేశపెట్టి నన్ను జీవింపజేస్తున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. ఇందాక చదువుకున్న మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకున్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభువా వందనములైన మిమ్మల్ని ఆరాధించుకోవటానికి సహాయం చేశారు, స్తుతిస్తున్నాం. యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచుటకు కృప చూపించండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించండి. మీ దాసుని సిలువ చాటును మరుగు చేసుకోండి. కొలతలైన ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకోండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకున్న స్థలము చూచి. పండుకున్న స్థలము చూశారు. అయితే ప్రభువును ఎవరు చూశారు? ప్రభువు పునరుత్థానుడైన తరువాత, చనిపోయి సమాధి చేయబడి మృతుల్లో నుండి లేచిన తరువాత సుమారు 40 దినముల వరకు ఆయన తన శిష్యులకు కనిపిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు కనబడ్డాడు, ప్రతిరోజు కనబడలేదు. అందులో ఎన్ని మార్లు అంటే సుమారు 10 మార్లు ఆయన కనబడ్డాడు. 11 సార్లు అని కూడా అనుకుంటారు. 10 లేదా 11 సార్లు ఆయన తన శిష్యులకు, అందరికీ కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కనబడుతూ వచ్చాడు. మొదట ఎవరికి కనబడ్డాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. మార్క్ 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలైన మరియకు మొదట కనబడెను. ఇక్కడ మార్క్ అంటాడు మొదట కనబడ్డాడు. ఇందాక మనం ఉదయకాలంలో చదివాము. అక్కడ ఎంతమంది స్త్రీలు వెళ్ళారు యేసుప్రభువుని చూడటానికి? 3. ముగ్గురులో ఎవరెవరు? మగ్దలైన మరియా, యాకోబు తల్లి అయిన మరియా. అంటే వాళ్ళే కానీ మీకు రావా? అంటే వెళ్ళింది సిస్టర్లు కదన్నా, వాళ్ళే గుర్తుంచుకుంటారులే, మనకెందుకు. 3 వెళితే
ఇప్పుడు మార్క్ అంటాడు మగ్దలేనే మరియకే కనబడ్డాడు అని అన్నాడు. మరి మిగతా ఇద్దరు ఏమైపోయారు? అయితే మత్తయి ఏం రాశాడో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరన్నా. చదవండి. ఇప్పుడు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి, ఎవరికి? వారే ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళిన వారు పరిగెడుతూ ఉన్నారట మహాభయంతో శిష్యులకు చెప్దామని. అప్పుడు వారికి కనబడ్డాడు. అంటే ఇప్పుడు మొత్తానికి మొదటిసారి మగ్దలేనే మరి కనబడ్డాడు. అంటే మగ్దలేనే మరి ఏం చేసినట్టు? ఈమె పరిగెట్టలేదు, ఈమె అక్కడే ఉంది. ఉండి ఏం చేస్తోంది? యోహాను సువార్త యోహాను సువార్త 13వ వచనం తర్వాత 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించి ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు తెల్లని వస్త్రం ధరించి ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నట్టు కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? మగ్దలేనే మరియా ఆ ఇద్దరు స్త్రీలు ముగ్గురు కలిపి వారికి చెప్పడానికి పరిగెట్టారు. వారు వెళ్ళి చెప్పారు. అందులో మగ్దలేనే మరియా కూడా పరిగెట్టింది. చూడండి 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారం ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చెను. ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడం చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండట తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండటయో చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. అయితే ఆయన మృతులో లేచుట అగత్యమని లేఖనం వారు ఇంకా గ్రహింపలేరు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది? ముగ్గురు వచ్చారు, సిస్టర్స్ ముగ్గురు వెళ్ళి చూశారు. తలుపు అక్కడ సమాధి రాయి తెరవబడి ఉంది, లోపల యేసుప్రభు లేడు. లేకపోతే ముగ్గురు పరిగెట్టుకు వెళ్ళిపోయారు. ముగ్గురు పరిగెట్టుకుని వెళ్ళి పేతురు యోహానుకి చెప్పారు ఫస్ట్. అప్పుడు పేతురు యోహాను మళ్ళీ వచ్చారు. ఇప్పుడు వీళ్ళతో వచ్చినప్పుడు మగ్దలేనే మరియ కూడా మళ్ళీ వచ్చింది. మిగతా ఇద్దరు రాలేదు. పేతురు యోహాను సమాధి దగ్గరికి వెళ్ళారు. పేతురు కంటే యోహాను ముందెళ్ళాడు సమాధి దగ్గరికి. వెళ్ళాడు కానీ ఆగిపోయాడు, లోపలికి దిగలేదు. లోపలికి ఎవరు దిగారు? పేతురు దిగాడు. పేతురు దిగి లోపలన్నీ చూశాడు. ఆ రుమాలు చుట్టబడి అక్కడ పక్కన పెట్టుంది, మనిషి లేడు. ఇప్పుడు ఇద్దరూ బయటకు వచ్చేసారు. వాళ్ళిద్దరూ మళ్ళీ తమ వారి దగ్గరకు వచ్చేసారు. వారున్న ఇంటికి వారు వచ్చేసారు. మగ్దలేనే మరి అక్కడ ఉండిపోయింది. తక్కిన ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు? వారు ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. అంటే ఎవరెవరికో చెప్తున్నారు, ప్రభు లేడు, ప్రభు అక్కడ లేడు, ప్రభు అక్కడ లేడు, ఎవరు ఎత్తుకుపోయారు అయిందని వారు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభువు మొదట మగ్దలేనే మరి కనబడ్డాడు. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 13వ వచనం. వారు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు అని ఆమె అడుగ్గా, ఆమె, నా ప్రభు ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగ్గా, ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము,
నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె అక్కడ నిలబడి ఏడుస్తున్నది. అప్పుడు యేసు ప్రభు వెనకన వచ్చారు. వెనక నుండి పిలిచి, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఆమె ఏమనుకుందట, ఆయన్ని తోటమాలి అనుకుందట. అయ్యా, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, నీకు తెలిస్తే చెప్పు, నేను తీసుకుపోతాను అని అడుగుతాను. అంటే ప్రభు అప్పుడు మరియా అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. మనిషిని చూసి గుర్తుపట్టలేదు, కానీ పిలుపు విని గుర్తుపట్టింది, స్వరం విని గుర్తుపట్టింది. వెంటనే రబ్బూని అని అన్నారు. ఎందుకు? మరియా అక్కడ దుఃఖంతో ఏడుస్తున్నారు. ఇది ఒక సంఘటన. తర్వాత యేసుప్రభు వారు ఆ ఇద్దరు స్త్రీలకు వారు ఎదురుగా వెళ్ళాడు. మిగతా ఇద్దరికి వారికి కనిపించాడు. ఆ తర్వాత సీమోను పేతురుకు కనిపించాడు. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. కలిసి చదువుకుందాం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. మూడోది ఎవరికి కనబడారంటే సీమోను పేతురుకు. ఎక్కడ కనిపించాడో మనకు తెలియదు. అంటే ఈ సీమోను పేతురు ఒక్కడ తిరుగుతున్నాడేమో. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ సీమోను పేతురుకి కాళ్ళు చేతులు ఆడక ఎటుపోయాడో. కానీ ఇప్పుడు సీమోను పేతురుకి కనబడ్డాడు ప్రభు మూడోసారి. నాలుగోది ఎవరికి కనబడ్డాడు? లూకాసు సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. చదవండి. ఇప్పుడు ఎవరికి కనబడ్డాడు అంటే ఎమ్మాయికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు, వారిద్దరికి కనబడ్డాడు. వారు ఏం చేస్తున్నారట? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయు అనే వారి గ్రామానికి వెళ్తున్నారు. ఆ గ్రామానికి వెళ్తూ యేసుప్రభుని గురించి మాట్లాడుకుంటూ దుఃఖపడుతూ ఉన్నారు. వారితో కూడా నడిచేట, వారితో నడుస్తున్నాడు, కానీ వారికి అర్థం కాలేదు. వారి పక్కనే ఉన్నాడు, నడుస్తున్నాడు, చూశారు, వారు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోతే మీరు ఏంటి మాట్లాడుకుంటున్నారని అంటే అప్పుడు వారు దుఃఖంతో ఉన్నారు. వారి సంగతులన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఇరవై 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగినటికి 3 దినములు ఆయన. అంటే ఈయన ఇశ్రాయేలును విమోచిస్తాడు. విమోచించడం అంటే ఇశ్రాయేలు రోమా ప్రభుత్వ పరిపాలనలో ఉన్నది. వారికి కావలసిన విమోచనం ఏమిటంటే రోమా ప్రభుత్వ అధికారంలో నుండి విడుదల. అది వారు అనుకుంటున్నారు. విమోచనం అంటే ఇశ్రాయేలు దేశానికి స్వంత రాజ్యం మళ్ళీ వస్తుంది, రోమా ప్రభుత్వం నుంచి విడుదల వస్తుంది, అది వారు అనుకుంటున్నారు. కానీ పాపము నుండి విడుదల అని వారు అనుకోలేదు, అది వారికి తెలియలేదు. మేము నిరీక్షిస్తున్నాం, అయితే ఈయన చంపేశారు, సిలువ వేశారు, ఆయనేమో లేటా. ఆ స్త్రీలు వెళ్ళి చూసొచ్చారు, చెప్తున్నారు. ఇదంతా చదివితే ఉంటుంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చిరి అన్నాడు. కాబట్టి ఆయన ఏమైపోయాడో తెలియదు అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు వారి ఇంటిలోనికి వెళ్ళాడు. వారి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో చూడండి. వారి ఇంటిలోనికి రమ్మన్నారు, వెళ్ళాడు. భోజనాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నాడు. 30-31 వచనాలు కలిసి చదువుకున్నాం. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. అప్పుడు గుర్తుపట్టారు. ఇప్పుడు 4వదిగా ఎవరికి కనబడ్డాడు చెప్పాలి మీరు? ఎమ్మాయికి వెళ్తున్నా మొదట ఎవరికి కనబడ్డాడు? ఎవరికి?
వాడు ఎవడో చెప్పాట, నాకు కనబడలేదు అన్నట్టు. మొదట ఎవరికి కనబడ్డాడు? రెండోది ఎవరికి కనబడ్డాడు? తక్కిన స్త్రీలకి. మూడోది ఎవరికి కనబడ్డాడు? చెప్పండి గట్టిగా, మీరు గట్టిగా చెప్పాలా? ఏంది చదువుకుంటున్నారు లేదా? స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఇంతేనా? అడిగితే ఏం చెప్పకుండా. మూడోది ఎవరికి కనబడ్డాడు? ఏం వినపడలేదు, గట్టిగా చెప్పండి. సీమోను పేతురుకి. ఎవరికి? నాలుగోది ఎవరికి కనబడ్డాడు? ఎమ్మాయుకి వెళ్తున్న శిష్యులకి. ఐదవదిగా ఎవరికి కనబడ్డాడు? 36వ వచనం, లూకాసు సువార్త 23:36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము గాకని వారితో నేను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. దీన్ని యోహాను సువార్తలో కూడా రాశాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. ఇప్పుడు ఎవరికి కనబడ్డాడు? శిష్యులకు. అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ? శిష్యులు ఎంతమంది? మామూలుగా యేసు ప్రభు పిలిచిన శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో మిగిలిన వాళ్ళు ఎందరు? 11 మంది. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎందరు? ఎంతమంది? అక్కడ ఒకడు లేడు, గైర్హాజరు, బట్టతలోడు. ఎవరంటే తోమాకి బట్టదలట. మనకేం తెలుసు, ఫోటోలన్నిట్లు అట్లనే వేస్తారు. తోమా గురించి అన్నాను, మీ గురించి కాదు. ఆయన లేట్ ఆయన. కాబట్టి ఎంతమంది కనబడ్డాడు? 10 మందికి కనబడ్డాడు. అర్థమైందా? గుర్తుంచుకోండి. శిష్యులకు అంటే మళ్ళీ శిష్యులు 11 మందికి కనబడలేదు, అక్కడ 10 మందికి కనబడ్డాడు. ఇది 5వ పునరుత్థాన ప్రత్యక్షత. 5వ పునరుత్థాన ప్రత్యక్షత ఇంటిలో కూర్చున్న శిష్యులు కనబడ్డాడు. అయితే 10 మంది శిష్యులు వారు ఏం చేశారట? ఇక్కడ చదివే లూకాసు వార్త 23:37లో, 24:37లో వారు దిగులు పడి భయక్రాంతులై భూతం అనుకున్నారట. భూతం అనుకున్నప్పుడు ప్రభు కాళ్ళు చేతులు చూపించాడు. వారి దగ్గర ఉన్న రొట్టె ముక్క చేప ముక్క తీసుకుని తిన్నాడు. అప్పుడేం చేశారు? వారు నమ్మారు. అక్కడ కింద రాష్ట్రం చూడండి, 41వ వచనం. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించాను. ఆ చేప ముక్కను తిన్న తర్వాత వాళ్ళు నమ్మారు. ఇది ఎన్నోది? 5వ ప్రత్యక్షత. 6వది ఏమిటంటే తోమాకు కనబడటం. చూడండి, మళ్ళా తోమా శిష్యులు అందరూ కలిసి ఉండగా యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక. ఇది ఎన్నోది? ఇది 6వ ప్రత్యక్షత. శిష్యులందరూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇస్కరియోతు యూదా ఎట్లా లేడు, శిష్యులందరూ తోమాతో కూడా ఉండగా ప్రభు వచ్చి వారికి కనబడ్డాడు. తోమా ముందు నమ్మలేదు, ఇప్పుడు నమ్మాడు. ఏమనన్నాడు ప్రభు? నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నువ్వు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండుము అని చెప్పాడు. అప్పుడు ఆయన చూసి నమ్మాడు. ఇది 6వ ప్రత్యక్షత. 7వ ప్రత్యక్షత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. కానీ కొందరు సందేహించిరి. మళ్ళీ అక్కడ కూడా సందేహించారట.
అంటే ఇంట్లో చూసిన వాడు ఈయన ఒక్కడే కాదు అని. చూడండి, ఆల్రెడీ మొదట 10 మంది ఉన్నప్పుడు సందేహించారు. మళ్ళా అప్పుడు తోమా నేను నమ్మనన్నాడు. తోమా ఉన్నప్పుడు మళ్ళా ప్రభు వచ్చాడు, చేతులు కాళ్ళు చూపించాడు, నీ వేళ్ళు ఇందులో పెట్టి చూడమని చెప్పాడు. అప్పుడు తోమా నమ్మాడు. మళ్ళా వీళ్ళందరినీ గలిలయకి రమ్మన్నాడు ప్రభు. ఇదివరకు గలిలయలోనే ఒక కొండ మీదకి వెళ్ళారు, 10 మంది వెళ్ళారు. అక్కడ ఎంతమంది? 11 మంది వెళ్ళారు. వెళితే అక్కడ యేసుప్రభు వారిని మళ్ళా దర్శించాడు. ఇది ఎన్నో ప్రత్యక్షత? 7వ ప్రత్యక్షత. అక్కడ మళ్ళీ వాళ్ళు సరిగా నమ్మలేకపోయారు. వారు నమ్మకపోతే వారు ఆయన చూచి ఆయన మొక్కిరు, కానీ కొందరు సందేహించిరి. అంటే ఎందుకు సందేహించారో, ఏ విషయంలో సందేహించారో మనకు తెలియదు. కాబట్టి ఇది 7వ ప్రత్యక్షత. మళ్ళా 11 మందికి కనబడ్డాడు. ఆ తర్వాత ఎవరికి కనబడ్డాట? ఇక్కడ యోహాను సువార్తలో చూడండి, ఒక మాట రాస్తుంది, 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా అని రాస్తున్నాడు. ఇది 3 వారముల తరువాత అని అంటారు. అయితే 14వ వచనంలో అంటాడు, యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అని అన్నాడు. అంటే బహుశా గలిలయకు ప్రత్యక్షమయ్యేదానికంటే ఇది ముందుది, కాబట్టి ఇదే 7వది అనుకోవాలి. అర్థమైందా? మొదటిసారి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాడు, 2వసారి తోమా కూడా ఉన్నప్పుడు వచ్చాడు, 3వసారి సముద్ర తీరమున ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఇది 7వ ప్రత్యక్షత. దీనితో ఇక్కడ సముద్ర తీరమున ఏం చేస్తున్నారు? వారు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన ఒడ్డును కూర్చున్నాడు, చేపలు కాల్చిచ్చాడు. వారు తర్వాత వచ్చారు, చూశారు, ఇదంతా చూడలేం మనం. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరమున శిష్యులకు కనపరుచుకున్నాడు. ఇక్కడ శిష్యులు ఎంతమంది ఉన్నారు? 11 మంది లేరు, 8 మందే ఉంటారు. చూడండి 2వ వచనం. సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడుగా నతనయేలును, జబదయి కుమారులు అంటే 2, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. ఎంతమంది అయ్యారు? 7 అయ్యారా? సీమోను పేతురు, తోమా, నతనయేలు, జబదయి కుమారులు 2, తర్వాత ఆయన శిష్యుల్లో మరి 2, 7 అయ్యారు. ఈ 7 ఇక్కడ కనబడ్డాడు. మిగతా శిష్యులు ఎక్కడున్నారు? ఆ తర్వాత 11 మందికి మళ్ళా అక్కడ కొండ మీద, గలిలయ కొండ మీద కనబడ్డాడు. కాబట్టి గలిలయ కొండ మీద కనబడ్డది 8వ ప్రత్యక్షత. అంతేనా? ఇది 7వ ప్రత్యక్షత. గలిలయ కొండ మీద కనబడింది 8వ ప్రత్యక్షత. ఆ తర్వాత ఎక్కడ కనబడ్డట? చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నాలుగవ వచనం. లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపస్తులకు అందరికి కనబడెను. కాబట్టి ఇప్పుడు 8వ అయిపోయింది. ఎన్ని అయ్యాయి? 8 అయిపోయాయా? తర్వాత ఎవరికి కనబడ్డట? అపస్తులందరికీ కనబడ్డట. 500 మంది శిష్యులు కనబడ్డట ఒక్కసారి. ఎక్కడ కనబడ్డాడో తెలియదు. అది అయిపోయిన తర్వాత మరలా ఏమంటాడు? మరలా యాకోబుకు కనబడ్డాట. ఈ యాకోబు బహుశా ఆయన తమ్ముడైన యాకోబు అయి ఉంటాడు. పత్రిక రాసిన యాకోబు పత్రిక ఉంది కదా, యాకోబు పత్రిక రాసిన యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు ఒకడు కాదు. యోహాను సహోదరుడైన యాకోబును మనం అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో చదువుతాం, హతసాక్షి అయిపోయాడు. అయితే పత్రిక రాసిన యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైన యాకోబు. ఆయనకి కనబడి ఉంటాడు బహుశా. ఇక్కడికి ఎన్ని అయిపోయాయి? 9, 10 కూడా అయిపోయినట్టు ఉన్నాయి. అయిపోయా 10? తర్వాత మరలా అపొస్తలులందరికీ కనబడ్డాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి. మొట్టమొదటి ఎవరికి కనబడ్డాడు? మగ్దలేనే మరియకి. తర్వాత ఎవరికి కనబడ్డాడు? కొందరు స్త్రీలకు. తర్వాత ఎవరికి కనబడ్డాడు? సీమోను పేతురుకు. తర్వాత ఎవరికి కనబడ్డాడు? ఎమ్మాయి శిష్యులకు. తర్వాత ఎవరికి కనబడ్డాడు? 11 మందిలో 10 మంది శిష్యులకు. ఇది 5వది కదా.
10 మంది శిష్యుల తర్వాత 11 మంది శిష్యులకు ఒకసారి కనబడ్డాడు, తోమాతో కలిపి. ఆ తర్వాత సముద్ర ఒడ్డున కనబడ్డాడు, ఇది 7వది. తర్వాత గలిలయ పర్వతం మీద కొండ మీద కనబడ్డాడు, ఇది 8వది. తర్వాత 500 మంది శిష్యులు ఒక్కసారి కనబడ్డాడు, ఇది 9వది. యాకోబుకు కనబడ్డాడు, ఇది 10వది. ఆ తర్వాత ఎవరికి కనబడ్డాడు? ఇక్కడ మళ్ళా అపొస్తలుల లూకాసు వార్త, లూకాసు వార్త 24లో ఇది కలిపి రాశాడు. అయితే వీరు ఇక్కడ చూడండి 50వ వచనంలో, ఆయన బేతనీ వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. కాబట్టి ఆయన ఆరోహణుడయ్యేటప్పుడు చివరిసారిగా వారికి యెరూషలేములో కనబడి బేతనీ వరకు తీసుకుని వెళ్ళాడు, వారిని ఆశీర్వదించాడు. తర్వాత ఆయన ఆరోహణుడు అయిపోయాడు. ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 11 అయ్యాయా? 12 అయ్యాయా? 11. ఇవి 11 ప్రత్యక్షతలు. 12 కూడా అంటారు. ఏమిటంటే అసలు పౌలు గారు కొరింథీ పత్రికలు ఏం రాశాడు? కడపట నాకు కనబడ్డాడు అని అన్నాడు. కానీ పౌలు కనబడేసరికి ప్రభువు ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన ఒక వెలుగు రూపంలో కనబడ్డాడు. అది కాకుండా మరలా యెరూషలేము మందిరంలో పౌలుకు కనబడ్డాడు. వేరే చోట రాస్తాడు, నేను ప్రార్థించుచుండగా ప్రభు నాకు కనబడిన అని అంటాడు. కాబట్టి అది పునరుత్థాన ప్రత్యక్షత కాదు, అది ఆరోహణ అయిపోయిన తర్వాత ప్రభు యొక్క దర్శనం. కనుక ప్రభు పునరుత్థాన ప్రత్యక్షతలు 11 లేదా 10. అంటే 10 ఏంటంటే ఒకవేళ మగ్దలేన మరియకు స్త్రీలకు ఒక్కసారి కనబడ్డాడు అనుకుంటే 10, ఇద్దరికి వేరు సార్లు కనబడ్డాడు అనుకున్నప్పుడు సుమారు 11 సార్లు ప్రభు వారికి కనబడుతూ వచ్చాడు. ఇదంతా కూడా ఎన్ని దినాలు చెప్పండి? అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. 40 దినముల వరకు వారికి కనబడచ్చు. కాబట్టి ఇప్పుడు బైబిల్లో రాయబడినవి మనకి 10-11 ప్రత్యక్షతలు రాయబడ్డాయి. కానీ ఎందుకంటే ఎక్కువగా ఒకవేళ వారికి కనబడ్డాడేమో తెలియదు, 40 దినాలు వరకు కనబడ్డాడనంటే ఇంకా ఎక్కువసార్లు కనబడి ఉండొచ్చు, అవి రాయబడకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, వారికి కనబడ్డాడు. అయితే వారు నమ్మలేదు, వెంటనే నమ్మలేదు. మగ్దలేనే మరి కనబడ్డాడు, మనం ఆ భాగం చదివాం. ఆమె ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. అంటే ఆమన్నది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. అంటే ఇక నాకు లేడు నా ప్రభువు నాతో కూడా లేడు. ఇది ఆమె బాధ. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగ్గా ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినట్లు ఆయన ఎక్కడున్నాడో ఉంచుతూ నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదును. అంటే దాని అర్థం ఏంటి? నా ప్రభు నాతో లేడు, అందుకు ఏడుస్తున్నాను. ప్రభు వెనకనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, గుర్తుపట్టలేకపోతోంది. ఎందుకంటే ప్రభు తనతో లేడు అనుకుంటుంది. ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అంటే ప్రభు ఎవరితోనో ఉన్నాడు, నాతో లేడు అని అనుకుంటూ ఏం చేస్తోంది? ఏడుస్తోంది. కనుక ప్రభు తన వెనుకనే ఉన్న పునరుత్థానుడైన ప్రభు, అంటే జయించిన ప్రభు, మరణాన్ని జయించిన ప్రభు తనతో కూడా ఉండగా తాను గుర్తుపట్టలేకపోతుంది. ఇది ఒకటి, గుర్తుపట్టలేకపోవటానికి. రెండవది ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచాను. వారు కూడా గుర్తుపట్టలేదు. లూకాసు వార్తలో మనం చూస్తే వారు భయపడ్డారట, వారు నమ్మలేదు. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయంలో 36వ వచనం. లూకాసు వార్త 24:36. వారు ఇలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి
మీకు సమాధానం అవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతమని తలంచారు. అంటే వారు కూడా గుర్తుపట్టబోదులేదు, భూతం అనుకున్నారు. ఎందుకంటే వారు భయంతో ఉన్నారు. ఎవరు భయము? యూదుల భయం. ఆయన సిలువ వేశారు, దొరికితే మనల్ని కూడా సిలువ వేస్తారు. ఇది వారి భయం. ఆ భయంతో లోపల ఉన్నారు. ప్రభువే స్వయం వచ్చాడు. తలుపులు మూసి ఉన్నాయి, అయినా వచ్చాడు. అర్థం చేసుకోవాలి. మానవ శరీరంతోనే ఉన్నాడు, కానీ అది మహిమ శరీరం కనుక తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు ఆయన ఆపలేదు. ఆ మూసి ఉండగానే లోపలికి వచ్చాడు. అందుకే భూతం అనుకున్నారు. ఆయన ఉన్నాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. ఎందుకు? భయం. మూడవది, అమ్మాయికి వెళ్తున్న శిష్యులు. ఆయన పక్కనే నడుస్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. నీకు తెలియదా ఆ క్రీస్తును ఆయన సిలువ వేశారు వారు అంటున్నారు. ఇన్ని సంగతులు చెప్తున్నారు, కానీ తిరిగి లేచిన ఆ క్రీస్తు వారితో కూడా ఉన్నారు. వారు గుర్తుపట్టలేదు. కారణం ఏమిటంటే వారు దుఃఖముఖులై ఉండిరి. దుఃఖముఖులు. మనకేదో దొరుకుతుంది అనుకున్నాం. ఏంటి? విడుదల. మమ్మల్ని విమోచించేవాడు ఆయనే అని నిరీక్షించాము. ఆయన చనిపోయాడు. ఇక మమ్మల్ని విమోచించేవాళ్ళు ఎవరు? మాకు విమోచనం లేదు. మేము ఈ బానిసత్వంలో, ఈ రోమా ప్రభుత్వ అధికారంలో మేము బ్రతకాల్సిందే. అది వారి బాధ. వారు గుర్తుపట్టలేదు. తోమా ఉన్నాడు. ఏమనన్నాడు తోమా? యోహాను సువార్త 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిద్దామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మలన్నాడు. అందుకని ప్రభు అన్నాడు, అవిశ్వాసవి కాక విశ్వాసవి. చూస్తేనే కానీ నమ్మలేదు. కారణం, యేసు ప్రభు నమ్మలేకపోయాడు. ప్రభు తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు అంటే నమ్మలేకపోయాడు. ఎందుకు నమ్మలేకపోయాడు? విశ్వాసం లేదు. ఇప్పుడు 4 కారణాలు. ప్రభు సజీవుడిగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, పనిచేస్తూ ఉన్నాడు, విడిచిపెట్టట్లేదు. కానీ నమ్మటానికి వీరికి కుదరట్లేదు. గుర్తించలేకపోతున్నారు. ఎందుకు గుర్తించలేకపోయారంటే, ఒక ఆమె అనుకుంటుంది, నా ప్రభు నాతో లేడు, ఎక్కడో ఉన్నాడు అనుకుంటా. ఎవరో తీసుకుపోయారు. మరొక ఇద్దరు ఏమనుకున్నారు? దుఃఖంతో మేము దేనికోసం ఎదురు చూస్తున్నామో అది మా జీవితంలో ఇక జరగలేదు, ఆ విడుదల మాకు లేదు, ఆ నెమ్మదిక మాకు రాదు, మా ప్రభు మాతో లేడు అని పక్కనే ఉన్నాడు. వారు గుర్తించలేకపోతున్నారు. శిష్యులందరూ కలిసి ఎవరికో భయపడుతున్నారు కనుక భయాన్ని బట్టి వచ్చిన ప్రభు భూతం అనుకున్నారు, కానీ గుర్తుపట్టలేకపోయారు. తోమా అవిశ్వాసాన్ని బట్టి గుర్తుపట్టలేదు. మన పరిస్థితి ఏంటి? ప్రభువు తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వు నమ్మగలవా? నమ్ముతున్నావా? ఇన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నావా? సజీవుడైన ఈ దేవుడు నాతో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో మరణించి తిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన 1:17 చెప్పాడు. సజీవుడైన దేవుడు తిరిగి మరణమును జయించి తిరిగి లేచి సజీవుడైన వాడు నాతో ఉన్నాడు, మరియకు వెనుకనున్నాడు. శిష్యులకు ముందునొచ్చాడు, అమ్మాయి శిష్యులకు పక్కన నడిచాడు. ముందునున్నాడు, వెనుకనున్నాడు, పక్కనున్నాడు. అన్ని వైపులా ఉన్నాడు ఆయన. అన్ని పరిస్థితుల్లో ఉన్నాడు. నాదేదో పోగొట్టుకున్నాను, నాకు ఇక దొరకదు, నాకు ఆ ధన్యత ఇక లేదు, ఆశీర్వాదం లేదు, నేను పోగొట్టుకున్నది నాకు ఇక దొరకదు, ప్రభు నాతో కూడా లేడు. అది ఆ ఉద్దేశం. ప్రభు నాతో కూడా లేడు అనుకుంటున్న ఆమెతో కూడా ప్రభు ఉన్నాడు. ప్రభు వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని విడిపించలేదు, అంటే మాకు సహాయం చేయలేదు, మా సమస్య పరిష్కరించలేదు అనుకుంటున్న అమ్మాయి శిష్యులతో కూడా ఉన్నాడు. ఎవరో వస్తారు, మీద పడతారు, చంపేస్తారని భయపడుతున్న శిష్యులతో కూడా ఉన్నాడు. చూస్తే కానీ నమ్మలేనన్న అవిశ్వాసంతో బాధపడుతున్న తోమా ఎదురుగా కూడా ఉన్నాడు. మన పరిస్థితి ఏమిటి? నమ్ముతున్నావా ప్రభు? అనుభవిస్తున్నావా ఆ పునరుత్థాన ప్రభువును? ఆయన నీతో ఉన్నాడు, ముందున్నాడు, వెనుకున్నాడు, పక్కనున్నాడు. చాలాసార్లు అనుకుంటే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? ఎప్పుడు ఇదే అనుకుంటాం. దేవుడు ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? నువ్వు వాళ్ళతో ఉన్నావు, వీళ్ళతో ఉన్నావు, అందరితో ఉన్నావు, కానీ నాతో ఉండవు ప్రభువా. ప్రభుని ఎప్పుడు ఇలాగే అనుకుంటాం. నువ్వు నాతో ఉంటే నాకు ఈ బాధ ఎందుకు వస్తుంది?
అని అనుకుంటాడు. ఇది మగ్దలేనే మరి పరిస్థితి. నువ్వు నమ్మలేకపోతున్నావు, నువ్వు ఆయన చూడలేవు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన వినలేవు, ఆయన నిన్ను వింటున్నాడు. నువ్వు ఆయన్ని గుర్తించలేకపోతున్నావు, ఆయన నిన్ను గుర్తిస్తున్నాడు. నువ్వు ఆయన లేడు అనుకుంటున్నావు, కానీ ఆయన నీతో ఉన్నాడు. నీ వెనకనే ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మాయి శిష్యులు అనుకుంటున్నారు ఏదో మనకు సహాయం దొరుకుతుంది అనుకున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి విడుదల వారు కోరేది. ఈ లోక సంబంధంగా మనకేదో సహాయం దొరుకుతుంది అనుకుంటున్నాం. ఏ సహాయం దొరకలేదు. ఈ ప్రభు లేడు, చనిపోయాడు. చాలాసార్లు అనుకుంటాం లోకంలో ఏదో మనకు అవసరం వస్తుంది, శరీర సంబంధమైన అవసరం, లోక సంబంధమైన అవసరం. ప్రభువుని అడుగుతాం, సహాయం దొరికినట్టుగా అనిపించదు. దేవుడు నన్ను వదిలేసాడు, దేవుడు నాతో కూడా లేడు, ఈ ప్రభు నాతో కూడా లేడు, ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఈయన ఉంటే మాకెందుకు ఈ బాధ అని దుఃఖంతో బతుకుతూ ఉంటే వారి శిష్యులు భయపడి ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. అనేక పర్యాయాలు నీ భయాల్లో, నీ సందేహాల్లో, నీ భయాల్లో నీ దగ్గరగా ఉన్న దేవుని గుర్తుపట్టలేని పరిస్థితి. భయపడుతూ ఉంటే గుర్తుపట్టలేము. భయపడుతున్నప్పుడు దేవుని ఆత్మకు దెయ్యపాత్మకు తేడా తెలియదు. భయంతో ఉంటే, భయం లేకపోతేనే గుర్తుపట్టగలుగుతాం. వారు భయపడి ప్రభువును చూసి దెయ్యం అనుకున్నారట, భూతం అనుకున్నారు. కాబట్టి భయం, అనేక భయాలు. రేపు ఏం జరుగుతుందో భయం, ఎవడో వచ్చి మీద పడతాడన్న భయం, ఏదో జరిగిపోతుందన్న భయం, ఏదో పోతుందన్న భయం, అనేక రకాల భయాలు ఏం చేస్తున్నాయి? ప్రభువు నీతో ఉన్నాడన్న సంగతిని, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని గుర్తుపట్టకుండా చేస్తున్నాయి. తర్వాత అవిశ్వాసం, ప్రభువును విశ్వసించలేనటువంటి పరిస్థితి. ప్రాక్టికల్గా చూస్తేనే కానీ నమ్మలేను. అంటే ప్రభు ఏదో కార్యం చేయాలి, చేస్తే కానీ నమ్మం. ఈ పని నువ్వు చేసేవంటే అప్పుడు నేను నమ్ముతా. అసలు ఆ పని చేయటం దేవునికి ఇష్టమో కాదో మనకు తెలియదు. ఈ పని చేస్తే నేను నమ్ముతా, అది చెయ్యడు దేవుడు, ఎందుకంటే అది ఆయనకి ఇష్టం కాదు. ఈ అవిశ్వాసం వల్ల దేవునికి దూరంగా ఉంటాం. దేవుడు లేడనుకుంటాం. దేవుడు నాతో లేడు, ఉన్నాడు అంటారు కానీ నాతో లేడు అనుకుంటాం. నువ్వు నాకు ఏ పని చేసినా చేయకపోయినా ప్రభువా నువ్వు ఉన్నావు నా కోసం, నేను నమ్ముతున్నాను. నువ్వు చేస్తావు తప్పనిసరిగా. యెహోవాను ఆశ్రయించువానికి సిగ్గు కలగదు. ఆయన ఆశ్రయించువాడు ఎన్నటికీ సిగ్గుపడడు. ఆయన ఆశ్రయించువానికి ఏ మేలు కలుగక మానదు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వీటన్నిటినీ నమ్మగలిగితే ప్రభు నీతో కూడా ఉండటానికి గుర్తించగలుగుతాం. ఈ పునరుత్థానుడైన ప్రభువు కనబడినప్పుడు ఆయనతో కూడా ఉన్నవారే గుర్తించలేకపోయారు. ఈ దినం నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన ఉనికిని, ఆయన నీతో కూడా ఉన్న ఉనికిని గుర్తించగలుగుతున్నావా? ఆయన చేయబోతున్న సహాయాన్ని గుర్తించగలుగుతున్నావా? ఆయన ఇచ్చే ఆదరణను గుర్తించగలుగుతున్నావా? ఆయన మాట్లాడే ఆ మెల్లని స్వరాన్ని గుర్తించగలుగుతున్నావా? దుఃఖంతో ఆమె మాట్లాడుతుంటే ఆ మగ్దలేన మరీ గుర్తించలేకపోయింది, ఆ ఎమ్మాయి శిష్యులు గుర్తించలేకపోయారు. నువ్వు నీ దుఃఖంలో నువ్వు దుఃఖపడుతూనే ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానపు ఆదరణకరమైన మాట ఏ ఒక్కటి నీ చెవికి చేరదు, నువ్వు గుర్తించలేవు. కనుక దుఃఖం విడిచిపెట్టాలా? లోక సంబంధమైన కోరికలేవో ప్రభు తీర్చడం లేదన్న ఆ వేదన విడిచిపెట్టాలా? భయం విడిచిపెట్టాలా? అవిశ్వాసం విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు నీకు వాస్తవమైన వాడు అవుతాడు. అప్పుడు ప్రభు నీ పక్కన ఉండటాన్ని నువ్వు గమనిస్తావు, ప్రభు నీతో నడవటాన్ని గమనిస్తావు, ప్రభు నీ వెనకనుంటాన్ని గమనిస్తావు, నువ్వు ఎక్కడున్నావో అక్కడికి ప్రభు రావటాన్ని గమనిస్తావు, ప్రభు నీకు సహాయం చేయటాన్ని కూడా గమనిస్తావు. కనుక నీ జీవితంలో అభ్యంతరకరంగా ఉన్నటువంటి బలహీనతలు మరొకసారి చెప్తా. విపరీతమైన దుఃఖం, ప్రభు నాతో కూడా లేడని అనుకోవటం, తర్వాత ప్రభు నేను కోరుకున్నది నేను చేస్తాడనుకుని చేయలేదనుకోవటం, భయంతో తలడిల్లిపోవటం, ఏదో ఒక భయంతో తలడిల్లిపోవటం, అవిశ్వాసం. ఈ 5 కారణాల వల్ల ప్రభు యొక్క వాస్తవ స్థితిని నువ్వు గుర్తించలేవు. నీతో ఉన్నాడని నువ్వు గుర్తించలేవు. ఈ దినం ఆ బలహీనతల్లో నిన్ను ఏది పీడిస్తోందో అన్నీ అందరికి ఉండొచ్చు, కొందరికి ఉండొచ్చు. మగ్దలేన మరి ఒక బలహీనత ఉంటే తోమాకు మరో బలహీనత ఉంది. కాబట్టి నీకున్న బలహీనతను, ప్రభువును గుర్తించలేని, ప్రభు నీ జీవితంలో వాస్తవమైన వాడుగా ఇంకా అనుభవించలేని స్థితి నీలో ఉంటే ఈ దినం బల దగ్గర దాన్ని విడిచిపెట్టు. ప్రభు పొరపాటు చేస్తున్నాను, నా బలహీనతను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఒక నూతనమైన ఒప్పుదల తీర్మానంతో
ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మోకరిల్లండి ప్రార్థన చేసుకుంటాం.